డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. థాయిలాండ్ లో ఘోరాతి ఘోరమైన ఘటన నెలకొంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు పెట్టే దృశ్యం అని చెప్పుకోవచ్చు, కన్నీరు పెట్టే ఘటన అని చెప్పుకోవచ్చు, అందరూ కూడా షాక్ కి గురయ్యే ఘటన అని చెప్పుకోవచ్చు. థాయిలాండ్ లో ఒక ఉన్మాది కాల్పులు జరిపాడు విచక్షణ రహితంగా. అక్కడ దగ్గరలో ఉన్న ఒక డే కేర్ సెంటర్ లోకి వెళ్ళి 34 మంది పైన తను ఈ విధంగా కాల్పులు జరపడం జరిగింది. అందులో చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అందరూ టోటల్ గా 34 మంది తన కాల్పుల్లో మరణించారు. అలాగే ఈ కాల్పులు జరిపిన తర్వాత అతను తనంతటికి తాను కాల్చుకుని కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. ఎందుకు చేశాడు, ఏ కారణం చేత చేశాడు, ఎవరి ప్రలోభంతో చేశాడు, అతను ఏమైనా మైండ్ డిస్టర్బ్ లో ఉన్నాడా, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడా అనేది కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే విజువల్స్ లో క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడున్న ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కానీ ఆ స్థానిక ప్రజలు కానీ భయాందోళనలో ఏ విధంగా అయితే పరుగులు తీస్తున్నారో ఆ దృశ్యాన్ని చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. థాయిలాండ్ లో ఈ ఘోరాతి ఘోరమైన ఘటన నెలకొంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే చర్యలు కూడా చేపట్టింది థాయిలాండ్ ప్రభుత్వం. అక్కడికి అంబులెన్స్ అన్ని తరలి వెళ్ళటం, ఎవరైతే కాల్పులకి గురయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం కూడా మనం చూస్తున్నాం. అండ్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా చూడొచ్చు ఆ ఉన్మాదిని ఏ విధంగా అయితే గన్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అయితే ఇలా వెళ్ళిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక డే కేర్ సెంటర్ పైన అటాక్ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి చేతులు కాళ్ళు బంధించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాడు. దాని తర్వాత వాళ్ళపైన కాల్పులు జరిపాడు. మొత్తం 34 మంది పైన కాల్పులు జరిపిన వాళ్ళలో 34 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో 22 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అత్యంత విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. తరచుగా ఇటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మొన్న అమెరికాలో ఏ విధంగా అయితే జరిగిందో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఘటనే థాయిలాండ్లో జరిగింది. అయితే ఈసారి ఎవరి ప్రలోభంతో ఈ విధంగా చేశాడో తెలియదు. మానసికంగా అతను కరెక్ట్గా ఉన్నాడా లేదా, లేదంటే మానసిక వ్యాధి ఏమైనా ఉందా అనేది కూడా ఇంకా మనకి తెలియాల్సిందే. విద్యార్థులు, టీచర్స్ని ముందు బందీగా తీసుకున్నాడు దుండగుడు. దాని తర్వాత వాళ్ళపైన కాల్పులు జరపడం జరిగింది. ఇక పరిగెత్తించి మరీ కాల్పులు జరిపిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇదంతా చేసింది కూడా కేవలం 18 ఏళ్ల యువకుడు, కేవలం 18 ఏళ్ల వయసున్న యువకుడు ఈ విధమైన దారుణాన్ని కొడిగట్టాడు. అయితే అందరూ కూడా అతన్ని చేస్తున్న ఈ ఉన్మాద క్రియకి భయంతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం. ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు థాయిలాండ్లోని సోంక్లాలోని డే కేర్ సెంటర్ని అతని ఆధీనంలోకి తీసుకున్నాడు. అక్కడ ఈ ఉన్మాది కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఆ డే కేర్ సెంటర్కి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో ఒక్కసారిగా థాయిలాండ్ మొత్తం కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఇప్పటికే చర్యలు కూడా చేపట్టింది. అంటే కాల్పులకి గురైన వారందరినీ కూడా హాస్పిటల్కి తరలిస్తున్నారు. కానీ అప్పటికే 22 మంది చిన్నారులు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఎందుకు చేశాడు, ఎవరి ప్రలోభంతో చేశాడు, అసలు మరి అక్కడ థాయిలాండ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటికే అంబులెన్స్ అన్ని అక్కడ చేరుకున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అసలు ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. దీన్ని 22 మంది చిన్నారులు మృతి చెందారంటే ఆ కుటుంబాలన్నీ కూడా శోక సంద్రంలో మునిగిపోయి ఉంటాయి. 34 మంది మృతికి కారణమైన ఈ 18 ఏళ్ల యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, తనకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి శివ? థాయిలాండ్ లో గౌరవం చోటు చేసుకుంది. సోంక్లాలోని డే కేర్ సెంటర్ లో ఉన్మాది విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 34 మంది పిల్లల ప్రాణాలు తీసుకున్నారు. అట్లా విచక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల మొత్తం 34 మంది మృతి చెందారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నట్లుగా కూడా స్థానికులు గుర్తించారు. కాల్పు సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి పోలీసులు అక్కడికి చేరుతున్నారు. ఇక అతను తర్వాత తనను తాను కాల్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఉన్మాది పరిగెత్తించి మరి కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తోంది. కాల్పుల్లో జరిపిన వ్యక్తి వయసు తీసుకుంటే కనుక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 18 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, అతని మానసిక స్థితి ఏంటి, అతని కుటుంబ సభ్యులు ఎవరు ఏంటి, అతను ఎందుకు అక్కడికి వచ్చాడు, ఎందుకు కాల్పులు జరిపారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అంటే ఈ థాయిలాండ్ లో బుధవారం మధ్యాహ్నం టాంబోన్ పొటంగాలోని పొటోంగ్ ప్రధాన్ గిరివాట్ పాఠశాలపై ఒకతను దొడుకులు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన నేపథ్యంలోనే దీంట్లో 34 మందిలో 22 మంది చిన్నారులు చనిపోయారు. చాలా మందిని అతను బందీలుగా చేసుకుని మరి కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. వెంటనే అక్కడున్న సాయుధ పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడ చేరుకున్నారు. అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల లోపల చిక్కుకున్నారంటూ కూడా పోలీసులు తెలియజేశారు. ఇక పరిస్థితులు అదుపులో తెచ్చే ప్రయత్నంలో
మొత్తం అక్కడున్న పోలీసులు కానీ హై పోలీసులు ఆ పాఠశాల చుట్టుముట్టారు. అక్కడున్న సాయుధుడు ఎవరైతే దుండగున్నాడో అతడితో చర్చ జరపడానికి జిల్లా కాంపౌండ్ అలాగే గ్రామ పెద్దలతో సమన్వయం చేసుకున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. పాఠశాల లోపల ఉన్న బందీలను సురక్షితంగా విడిపించేందుకు భద్రతా దళాలు అక్కడ ఆపరేషన్ కూడా నిర్వహించాయి. అయితే అతను ఎవరైతే ఉన్మాది ఉన్నారో కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఎవరైతే 34 మంది విద్యార్థులపై కాల్పులు జరపడం, దాంట్లో 22 మంది చిన్నారులు చనిపోయారు. మరో పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఎవరున్నారు, ఉపాధ్యాయులుగా మరికొంతమంది పాఠశాల స్టూడెంట్స్ ఎవరైతున్నారు అందరినీ కూడా బందీలుగా చేసుకున్నారు. రూమ్ లో బందీలుగా చేసుకున్నారు. ఒకవైపు పరిగెత్తుకుంటూ ఆ చిన్నారుల పైన కాల్పులు చేర్చడం ద్వారా చిన్న చిన్న పిల్లలందరూ కూడా చనిపోయారు. అయితే పోలీసులు కూడా అక్కడికి సంఘటనాస్థలానికి చేరుకుని అతనితో మాట్లాడే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒకవైపు విద్యార్థులపై కాల్పులు జరుపుతున్నారు. తనను తాను ఉన్మాది కాల్చుకున్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన వల్ల అక్కడ అనేక మంది 34 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయాల పాలయ్యారనేది ప్రధానం తెలుసుకోండి. కానీ కేసు నమోదు చేసి అతను ఎవరు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడ కాల్పులు జరిపిన కారణాలు ఏంటి, వారి కుటుంబ నేపథ్యం ఏంటి అనేది కూడా లోతైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. శివ, ప్రధానంగా 18 ఏళ్ల యువకుడు అంటే అతను ఎంత చిన్న వయసు కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆ ఏజ్లో ఏదైనా మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు అనుకోవచ్చా? అసలు తన దగ్గరకు ఆ గన్ను ఎలా వచ్చింది? అండ్ కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడ ఎవరు సెక్యూరిటీ సిబ్బంది లేదా, అడ్డుకునే ప్రయత్నం ఏం చేయలేదా? ఆ డే కేర్ సెంటర్ని తన ఆధీనంలోకి చేసుకునేంత వరకు కూడా సెక్యూరిటీ ఎవరు కూడా రాలేదా ఆ డే కేర్ సెంటర్కి సంబంధించి? ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు శివ? ఫారిన్ కంట్రీస్ లో కామన్ గా గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్డ్ గన్ అయితే వాళ్ళు పొందుతూ ఉంటారు. అంటే వయసుని బట్టి అక్కడ గన్ కి సంబంధించిన లైసెన్సులు పొందుతూ ఉంటారు. కానీ అతను 18 సంవత్సరాల వయసు గల వ్యక్తి గన్ లైసెన్స్డ్ గన్ అతను పొందాడా, లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి తీసుకొచ్చారా, అతను జేకే సెంటర్ వరకు ఎందుకు వెళ్ళాడు, అసలు లోపలికి వెళ్ళే సందర్భంలో సెక్యూరిటీ ఎటువంటి చెకింగ్ చేయలేదా, ఒకవేళ చెక్ చేసినప్పటికీ కూడా ఆ గన్ ఎవరికి కనపడకుండా లోపలికి తీసుకువెళ్లి ముందుగా అతను నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారమే లోపలికి వెళ్ళిన తర్వాత కాల్పులు జరిపాడా అనే కోణంలో కూడా ఇప్పుడు అక్కడ పోలీసులు అందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో వారు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కానీ అతని మానసిక స్థితిపై కూడా కొంచెం అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. నిజంగానే అతని యొక్క మానసిక స్థితి సరిగా లేదా, లేక వేరే ఏమైనా ప్లానింగ్ తో ఇదంతా దీనికి దాడికి పాల్పడ్డారా? ఈ దాడి చేసిన సందర్భంలో, కాల్పులు జరిపే సందర్భంలో స్కూల్ కి సంబంధించిన ఎవరైనా ఉపాధ్యాయులతో ముందుగానే వారితో చర్చించి కానీ అతను వాళ్ళ సహకారంతో ఈ జేకే సెంటర్లకు ప్రవేశించారా అనే అనేక అనుమానాలు అయితే అక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా దళాలు అందరూ కూడా వివిధ కోణాల్లో అయితే రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నప్పటికీ కూడా లోతైన దర్యాప్తు జరిగిన తర్వాత మాత్రమే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడైతే తనను తాను కాల్చుకున్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఆ ఉన్మాది ఇది పట్టుకునే క్రమంలో అసలు చిత్రం జరిపేందుకు కూడా ఇటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న గ్రామ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ అతను కాల్పులు జరుపుకుంటూ తనను తాను కాల్చుకున్నట్లు కూడా సమాచారం ఎదుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు అతను ఎవరు ఏం చేయలేదు కూడా అప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే థాయిలాండ్లో అతి ఘోరమైన ఘటన నెలకొందో కూడా చూస్తున్నాం. అసలు దీని గురించి చెప్పాలంటే కూడా ఎంతో ఆవేదన కలుగుతున్న వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఏ విధంగా అయితే విచక్షణారహితంగా దాడి చేశాడో కూడా ఆ ఉన్మాది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సుమారు 34 మంది మృతి చెందారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా అని తెలియజేస్తున్నారు అక్కడున్న పోలీసులు కానీ అధికారులు కానీ. అయితే ఎటువంటి ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఎవరి ఆ ప్రలోభంతో ఈ విధంగా చేశాడు, నిజంగానే అతనికి మానసిక పరిస్థితి సరిగా లేదా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని, మా ప్రతినిధి శివ చెప్పిన విధంగానే కేసు నమోదు చేసుకుని విచారణ కూడా చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన బయట ఉంది మన దగ్గర, ఒకసారి దాన్ని చూద్దాం. เรียนค่ะเจ็บในพื้นที่โรงเรียนประตงประธานคีรีวัฒน์ค่ะในพื้นที่จังหวัดสงขลานะคะและจับนักเรียนม .5 เป็นตัวประกันค่ะตอนนี้ค่ะตำรวจกำลังปิดล้อมจับผู้ก่อเหตุอยู่นะคะถ้ามีอัปเดตความคืบหน้ายังไงนะคะเดี๋ยวจะมารายงานให้คุณผู้ชมได้รับฟังอีกครั้งหนึ่งค่ะด่วนค่ะตอนนี้ค่ะเกิดเหตุกราดยิงครูนักเรียนค่ะเจ็บในพื้นที่โรงเรียนประตงประธานคีรีวัฒน์ค่ะในพื้นที่จังหวัดสงขลานะคะและจับนักเรียนม .5 เป็นตัวประกันค่ะตอนนี้ค่ะตำรวจกำลังปิดล้อมจับผู้ก่อเหตุอยู่นะคะ
ถ้ามีอัปเดตความคืบหน้ายังไงนะคะเดี๋ยวจะมารายงานให้คุณผู้ชมได้รับฟังอีกครั้งหนึ่งค่ะఆ ఉన్మాది ఏ విధంగా అయితే దాడికి యత్నించాడో కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత ఘోరమైన ఘటన నెలకొనడానికి గల కారణాలు ఏంటి, ఎందుచేత చేశాడు, ఏ విధంగా చేశాడు అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగానే పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు తెరపైకి వస్తాయనేది కూడా వేచి చూడాలి. ప్రధానంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన అతని పరిస్థితి ఏ విధంగా ఉంది. 18 ఏళ్ళంటే అతనేమి పెద్ద వయసు వ్యక్తి కూడా కాదు. మరి ఇలాంటి వ్యక్తి ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు, ఏ కారణం చేత ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాడు అనేది కూడా మనకి ఇంకా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే పోలీసుల విచారణలో ఎటువంటి డీటెయిల్స్ తెరపైకి వస్తాయనేది కూడా అంత ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 ఏళ్ల వ్యక్తి ప్రధానంగా డే కేర్ సెంటర్నే టార్గెట్ చేసుకుంటూ ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎవరిదైనా ప్రలోభం ఉందా, అంటే అక్కడ ఎవరిదో ఆయన సహాయం తీసుకున్నాడా, అక్కడ ఎవరైనా ఇతనికి సహాయం చేయడం జరిగిందా లోపలికి ప్రవేశించడానికి కానీ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ముందు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే స్కూల్ మొత్తం డేకే సెంటర్లో ఉన్న అక్కడున్న ఉపాధ్యాయులను కానీ పిల్లల్ని కానీ అందరినీ కూడా తన ఆధీనంలోకి తీసేసుకుని ఈ విధంగా కాల్పులకి తెగబడ్డాడని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. పోలీసుల విచారణలో ఎందుచేత చేశాడు, ఏ కారణంగా చేశాడు అనేది కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. అండ్ 22 మంది చిన్నారులు మృతి చెందారు అని అంటే ఆ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు శోక సంద్రంలో మునిగాయని చెప్పుకోవచ్చు. మొత్తం 34 మంది పైన ఈ కాల్పుల్లో 34 మంది చనిపోయారు. అనేక మంది పైన కాల్పులు జరిపినప్పటికీ 34 మంది మరణించారు. అందులో 22 మంది చిన్నారులు ఉన్నారు. మిగిలిన వాళ్ళని హాస్పిటల్కి తరలించి చికిత్స కూడా అందిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక మృతి చెందిన ఈ 34 కుటుంబాలు కూడా కన్నీటి సంద్రమయ్యాయని చెప్పుకోవచ్చు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా. మరి పోలీసుల విచారణలో ఎటువంటి విషయాలు తెరపైకి వస్తాయనేది మనం వేచి చూడాలి.